మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 29వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనము. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, చూడు, నా చేతికి గాయమయ్యింది. చూడు, నా చేతికి పడిన గాయాన్ని. ఎందుకు ఈ గాయం చేసుకున్నానో తెలుసా? నిన్ను నా చేతుల్లో దాచుకోవటానికి. సహోదరుడా, దేవుడు ఇష్టపడి చేసుకున్నాడు గాయము. ఇష్టపడి నిన్ను రక్షించటానికి, నిన్ను ఆదరించటానికి, నిన్ను ప్రేమిస్తున్నానని నీ పట్ల ప్రేమను వ్యక్తపరచటానికి దేవుడు చేసుకున్నాడు చేతికి గాయము. ఆయన గాయాల వైపు చూడు. ఆయన గాయాల వైపు చూసి, నీ జీవితము నిష్ప్రయోజనమైనది కాదని, నీవు విలువబెట్టి కొనబడిన వాడవని, నీకొక విలువ ఉన్నదని గుర్తించు. వీళ్ళు నిన్ను అంటుండగా, ఎందుకు ఈ జీవితము, పనికిరాని జీవితము, పనికిమాలిన బ్రతుకు, ఇక నా తనువు చాలించుదను అనుకుని కృంగిపోతున్న నీతో ఈ దేవుడు ఈ ఉదయకాలం ముందు మాట్లాడుతున్నాడు. ఉద్యోగం రాక, చదివిన చదువుకి సరైనటువంటి ఉద్యోగం లేక, పడుతున్నటువంటి కష్టానికి సరైనటువంటి ఆదాయం కలగక కృంగిపోతున్న ఓ సహోదరుడా, యేసయ్య ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా నీ జీవితాన్ని నేను బాగు చేస్తాను. నిన్ను నీవు గాయపరుచుకోవాల్సిన అక్కరలేదు. నిన్ను నీవు కృంగదీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ కొరకు నన్ను నేనే గాయపరుచుకున్నాను. నన్ను నేనే గాయములు చేసుకున్నాను. ఒక్కసారి నా గాయముల వైపు చూడు. నీ కొరకు నేను పడ్డ వేదన చూడని దేవదేవుడు తెలియజేస్తున్నాడు. సహోదరి, నీ కష్టము గొప్పదా? నీ కొరకు వేరొకరు పడుతున్న కష్టాన్ని నీవు చూసినప్పుడు చెలించిపోతావే? నీ కొరకు ఎదుటివారు చూపుతున్న ప్రేమను చూసి నీవు సంతోషించి గంతులు వేస్తావే? ప్రియ సహోదరి సహోదరులారా, అదే దేవుడు నీ కొరకు పడుతున్న ప్రయాసను గుర్తించలేనటువంటి దుస్థితిలో నీవు ఉన్నావేమో ఒకసారి ఆలోచించుకో. ఆ దేవుని వైపు చూస్తూ ఆయన చూపిస్తున్న ప్రేమను ఒకసారి ఆలోచించి, దేవుడు నీ పట్ల చూపుతున్న కరుణను గుర్తించి ఆయన వైపు చూడు. ఆయన కొరకు, నీ కొరకు ఆయన చేసుకున్న గాయములు చూసి నీ జీవితాన్ని సరిచేసుకోమని దైవ సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. ఆయన మాట విని నీ వైపు కాక యేసయ్య వైపు చూసే సమస్తము సరిచేసుకునే కృప దేవదేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలమందు ప్రభా, ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితముల్లో తండ్రి ఆశీర్వాదము, దీవెన, కృప, కనుదృష్టి తండ్రి అనుగ్రహించి నీ దయలో వదిలి చేయమని యేసయ్య నామం పెరటి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సరిగ్గా సదాకాలం తోడై ఉండి వెంబడించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆస్వాదించును గాక.